నిజం న్యూస్ కి స్వాగతం. అక్రమంగా గుట్టను స్వాహా చేస్తున్న అక్రమార్కులపై ఎట్టకేలకు రెవెన్యూ మైనింగ్ శాఖ అధికారులు కొరడ జుళిపించారు. మహబూబ్ నగర్ ఏనుగుండలోని జేజేఆర్ ఫంక్షన్ హాల్ వెనకాల గుట్టను స్వాహా చేస్తున్న అక్రమార్కులపై నిజం న్యూస్ ఛానల్ ఇచ్చిన సమాచారం మేరకు రెవెన్యూ మైనింగ్ అధికారులు ఇటాచీ సీజ్ చేసి చర్యలు తీసుకున్నారు. పంచనామా చేసి పోలీసులకు అప్పజెప్పామన్నారు. నిజానికి మౌలాలి గుట్ట వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇంట్లలోని 380/9 గల 2 ఎకరాల భూమి తీసుకున్న అధికారులు కోల్పోయిన వారికి పక్కనే ఉన్న 380/1 ప్రభుత్వ స్థలంలో 2 ఎకరాలు కేటాయించి ఎన్ఓసి ఇచ్చారు. 2 ఎకరాలలో భూమి కాకుండా అదనంగా ప్రభుత్వ స్థలంలో ఉన్న గుట్ట కూడా కలిసి వస్తుందని భావించిన రఘునందన్ గౌడ్ గుట్టను చదును చేసే పని పట్టారు. మైనింగ్ అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా తమ భూమితో పాటు గైర్హాన్ భూమిని కూడా కబ్జా చేసే ప్రయత్నం చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమి ఎంత అనే హద్దులు నిర్ణయించి రెవెన్యూ అధికారులు పక్కాగా సర్వే చేస్తున్నారు. ప్రభుత్వ భూమిలను కూడా మట్టిని తరలించడంతో ఎంత మేరకు మట్టి తరలింపు జరిగిందనే కోణంలో కూడా అధికారులు అంచనా వేస్తున్నారు.